సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మార్వాడీలకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతుందని దుబ్బాక జేఏసీ కమిటీ నాయకులు తెలిపారు. మార్వాడీలు తెలంగాణకు వచ్చి చిరు వ్యాపారుల నోట్లు మట్టి కొడుతున్నారని జేఏసీ నాయకులు అన్నారు. మార్వాడి హటావో తెలంగాణ బచావో అని నినాదంతో దుబ్బాకలో బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ బంద్తో మార్వాడీల పెత్తనంపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పిలుపు మేరకు మార్వాడి హటావో దుబ్బాక బచావో తెలంగాణ రాష్ట్రం బచావో అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు దుబ్బాక ప్రాంతంలో బంద్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దానికి పూర్తి స్థాయిగా సంపూర్ణంగా నా యొక్క గ్రామ వ్యాపార చిరు వ్యాపారవేత్తల నుంచి వాణిజ్యవేత్తలు విద్యా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిగా సహకారం చేస్తా ఉన్నారు. ఈ బంద్ లో భాగంగా మేము మార్వాడీలపై దాడి చేస్తామనే ఉద్దేశంతోని పోలీసులు ఈ రోజు అక్రమ నిర్బంధాలు చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో మార్వాడీలు మా దళితులపై ఈ ప్రాంతంలో ఉన్న యువకులపై దాడులు చేసిన వారిపై ఎలాంటి కేసులు చేయకపోవడం ఇది కొంచెం ఆలోచించదగవలసిన విషయం. ఎక్కడికెలో పొట్ట చేతున పట్టుకొని బతకనికి వచ్చిన మార్వాడీలను ఈ రోజు ఈ ప్రాంతంలో మేం బతకనిస్తున్నాం. బతుకు తెరువు కోసం మా దగ్గరికి వచ్చి ఈ రోజు మమ్ములను బానిసలుగా చేసి మమ్మలను వడ్డీ వ్యాపారులక్క వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ మమ్మలను తొక్కేయాలని చూస్తా ఉన్నారు. ఈ రోజు విషయానికి వస్తే మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు 2000 రూపాయలకు వాళ్ళకు రూమ్ రెంట్ ఉంటే షాపులు పెట్టుకునే పరిస్థితి ఉండే ఒకప్పుడు. దానిని వీరు 10,000 12,000 రూపాయలు చేసి ఈ రోజు వారి నడ్డి విరిచి బతకనియకుండా చేసిరు. ఈ రోజు మార్వాడి గోబ్యాక్ అంటే మా దళితుల మీద, మా బీసీల మీద, మా యాదవుల మీద ఈ రోజు మార్వాడీలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఈరోజు వ్యాపారం చేసుకోవడానికి ఎవడు కూడా వద్దంటలేడు. వ్యాపారం చేసుకో, కానీ ఆ వ్యాపారాన్ని యుద్ధం లెక్క వేసి ఈ రోజు మా దగ్గర ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలను మొత్తం కూడా సర్వనాశం చేసే పద్ధతిలో ఈరోజు మార్వాడీలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు మార్వాడీలు వ్యాపారానికి కావాల్సినవి 4 ఒకటి ముడి సరుకు కావాలి, ఒకటి ల్యాండ్ కావాలి, ఒకటి యంత్రాంగం కావాలి, రెండోది కార్మికులు కావాలి. కార్మికులు వాళ్ళే వస్తుర్రు, యంత్రాలు వాళ్ళే తెచ్చుకుంటారు, ముడి సరుకు వాళ్ళే తెచ్చుకుంటారు. తక్కువ రేటుకు అమ్మి ఈ ప్రాంతంలో ఉండబడే చిన్న చిన్న వ్యాపార సంస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి ఈ ప్రాంతంలో జాగాలు కొనుక్కొని భూములు కొనుక్కొని మా మీదనే దాడి చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాము. ఈ రోజు కాళోజీ నారాయణ గారు ఒక మాట చెప్పిండు, ప్రాంతంలో ఉండేవాడే వాడు దాడి చేస్తే ఈ ప్రాంతంలో బొందబెట్టాలి, ప్రాంత వ్యతిరేకుడు దాడి చేస్తే ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టాలన్నాడు. అదే చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా, మాకు వ్యతిరేకంగా, మా వ్యాపారాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి రాజస్థానీలను వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ భారతదేశంలో ఉండబడే అందరూ కూడా వ్యాపారం చేసుకోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కును మీరు పొందండి, మేము కాదంటలేము. కానీ వ్యాపారాన్ని యుద్ధం చేసినట్టు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. నల్గొండ జిల్లా నకిరికెల పట్టణ కేంద్రంలో ఓయూజేఏసీ పిలుపు మేరకు మార్వాడి గోబ్యాక్ తెలంగాణ బచావో ర్యాలీ నిర్వహించారు. పలు షాపు యజమానులు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నారు. తెలంగాణ బచావో మార్వాడి హటావో అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ర్యాలీ చేయడానికి పర్మిషన్లు లేవని వ్యాపారస్తులను పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. మార్వాడీలు తెలంగాణకు వలస వచ్చి ఇక్కడి నాసిరకం వస్తువులు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని వ్యాపారస్తులు ఆరోపించారు. తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్వాడి గోబ్యాక్ తెలంగాణ బచావో అనే నినాదంతో ఈనాడు రాష్ట్ర వ్యాప్త బంద్ పెట్టినందున ఈరోజు నకిరికెల్లు తెలంగాణ వ్యాపారస్తులు బంద్కు పిలిపించి మేము నిరసన తెలియజేస్తున్నాం. మా యొక్క పొట్ట మీద కొడుతున్నారు వాళ్ళు. రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు అనేక రకాలమైన గిమ్మిక్కులతోటి మమ్మల్ని దెబ్బతీస్తున్నారు. ఇక్కడి యొక్క కార్మికులను మేము కూడా కోసం రోడ్డు మీదకి వచ్చి బతుకుంటే వాళ్ళు కుల వృత్తులను కూడా అన్నింటినీ దెబ్బతీస్తున్నారు. కాబట్టి మమ్మల్ని వాళ్ళ నుండి రక్షించాలని పై ప్రభుత్వాధికారులందరినీ మార్వాడీలను తెలంగాణలోకి ఎంటర్ కాకుండా చేయాలి.
వాళ్ళ నుంచి మాకు రక్షణ కల్పించాలి. రోజు ర్యాలీ తీయలేదు, నిరసన కార్యక్రమం కూడా చేయలేదు, పోలీస్ స్టేషన్ వాళ్ళు పర్మిషన్ ఏమి ఇవ్వలేదు. దానికి మేము దుకాణాలను బంద్ చేసి నిరసన తెలియజేస్తున్నాం సార్. మార్వాడీలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు వర్తక దుకాణాలు బంద్ చేశారు. నాసిరకం వస్తువులు అమ్ముతూ స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ బంద్లో పలు షాప్ యజమానులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తెలంగాణ బచావో, మార్వాడి హటావో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వర్తక సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్, మార్వాడీలు తెలంగాణకు వలస వచ్చి ఇక్కడి నాసిరకం వస్తువులు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. కూడా డివిజన్ బంద్ చేయడానికి స్వచ్ఛందంగా మా వ్యాపార సంస్థలన్నీ నిర్ణయించుకొని ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. మా మెయిన్ ఎజెండా ఏంటంటే లోకల్లో నాసిరకం వస్తువులు ఇతర రాష్ట్రాల వారు వచ్చి నాసిరకం వస్తువులు అమ్ముతూ వాటిని ఏమన్నా జిఎస్టీ లేకుండా మేము జీరోలు ఇస్తున్నామని ఇక్కడ లోకల్ ఫార్మర్స్ని వీళ్ళందరినీ మోసం చేయడం జరుగుతుంది. అది తెలియక చాలా మంది ఏంటంటే అక్కడ రేట్ తక్కువ ఉందనే ఉద్దేశంతో వెళ్తున్నారు. వాళ్ళు డీలర్షిప్ లేకుండా ఎక్కడి నుంచో మా అసోసియేషన్ ఉంది, వాళ్ళ కమ్యూనిటీ నుంచి తీసుకొచ్చుకొని లోకల్లో 1000 రూపాయల వస్తువు 500-600లకు అమ్ముతున్నారు. ఏమన్నంటే కస్టమర్ని జిఎస్టీ లేకుండా అమ్ముతున్నాము, వాళ్ళ విధంగా అట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో అమ్ముతూ నిర్వహిస్తున్నారు, స్థానిక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కన్జ్యూమర్స్ మోసపోతున్నారు. ఆ విషయం కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏ వస్తువు కొంటున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఆ వస్తువులు కొనుక్కొని వెళ్ళి తర్వాత ఇబ్బంది పడుతున్నారు. లోకల్లో ఎంప్లాయ్మెంట్ కూడా పోతున్నది. ఈ రకంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు ఒక కమ్యూనిటీని వాళ్ళు బేస్ చేసుకొని వేరే విధంగా తీసుకుంటూ వస్తారు. మా నినాదం వాళ్ళని పోవద్దంటాం కాదు, వాళ్ళని రావద్దంటాం కాదు, ఎవరైనా వ్యాపారం నిర్వహించుకోవచ్చు. కానీ వాళ్ళు డీలర్షిప్ లేకుండా నాసిరకం వస్తువులు అమ్ముతున్నారు. దానికి వ్యతిరేకంగా మా పోరాటం ఇది మొదలు మాత్రమే. దీని తర్వాత ఇంకా ఉధృతంగా చేయబోతున్నాము. ఇప్పటికైనా నాసిరకం వస్తువులు అమ్మే వాళ్ళని కబడ్దారని హెచ్చరిస్తున్నాము. తెలంగాణ అందరికీ మేము అందరూ బతకడానికి మేము ఒప్పుకుంటున్నాం, కానీ నాసిరకంలో వస్తువుల మీదనే మా వ్యతిరేకమైన పోరాటం మొదలుపెట్టినాము. దీన్ని అందరూ ప్రజలు కానీ వ్యాపార సంస్థలు కానీ లేదా చదువుకున్న విద్యావంతులు కానీ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా హలియా పట్టణ కేంద్రంలో ఓయూజేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మార్వాడి గోబ్యాక్ తెలంగాణ బచావో కార్యక్రమంలో సెల్ పాయింట్ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వ్యాపారాలను బంద్ చేసుకుని బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. మార్వాడి వ్యాపారాల వల్ల చిరు వ్యాపారస్తులు వ్యాపారాలను దెబ్బతింటున్నాయన్నారు. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని చిరు వ్యాపారస్తులను, చిన్న దుకాణాలను ఆదుకోవాల్సిందిగా కోరారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హాలియా మొబైల్ షాపులన్నీ ఓయూజేఏసీ బంద్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్ చేసి మార్వాడి వ్యాపారస్తులకు దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఈరోజు హాలియా మొబైల్ షాపులు బంద్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారం చేసుకునే పరిస్థితుల్లో లేరు. అలాగే ప్రతి ఒక్క పల్లెటూరులో కానీ ఒక ఊర్లో కానీ మార్వాడి వ్యక్తులకు సంబంధించిన మార్వాడి షాపులు ఎక్కువైపోయినాయి. అలాగే ఒక ఊర్లో ఒక మార్వాడి వచ్చినట్లయితే ఆయన ఎమ్మటి ఒక 10 షాపులు మార్వాడి వాళ్ళని పిలిపించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులను పూర్తిగా దెబ్బతీస్తున్నారు. అలాగే చిన్న వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు. మార్వాడి వాడు ఒకసారి ఒక లాట్ కొనుక్కొని ఆ రేటు అనేది లాట్ కొనుక్కునేసరికి తక్కువ వస్తుంది. కాబట్టి కస్టమర్కి సెకండ్ క్వాలిటీ వస్తువు తెచ్చి తక్కువ ధరకు అమ్మి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తుడు లోకల్లో ఉంటాడు కాబట్టి నాణ్యమైన సరుకు తెచ్చి అమ్ముకుందామంటే ఈరోజు అమ్ముకునే పరిస్థితులు మార్వాడి వ్యాపారస్తులు లేకుండా చేసిండు.